నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాత్మకమైన వీడియోని ప్రజలందరి కోసం జరుగుతున్న పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో ఆయన ఇమీడియట్లీ ఒక డిప్యూటీ సీఎంగా గవర్నమెంట్ తరపున ఒక వీడియో సమాజానికి ఇవ్వడం, అది ప్రెస్ని అడ్రస్ చేస్తూ అలాగే ప్రజలను అడ్రస్ చేస్తూ నేను ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే సరిగ్గా ఇవాళ ఉదయం మగధా న్యూస్ నుంచి నేను కొన్ని ప్రశ్నలు, ఎందుకంటే ఇలాంటి పచ్చి బూతులు కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఇలాంటి బూతులే రాజ్యమయ్యాయి రాష్ట్రంలో. వీళ్ళే ఆ తిట్లు తిన్నారు, ఆ బూతులు తిట్టించుకోవడం అనేది వాళ్ళు ఆ రోజు చేశారు. మరి ఈ రోజు కూడా అధికారంలో ఉండి కూడా ఇలాంటి బూతులే తిట్టించుకుంటున్నారు. ఒకటి. రెండవది, ఇలాంటి వాళ్ళకి కళ్ళెం వెయ్యాలా లేదా అనే దాని మీద నేను సీరియస్గా మాట్లాడడం జరిగింది ఇవాళ ఉదయమే. దానికి సంబంధించి ఎందుకంటే అంత కఠినంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితులు చూస్తుంటే ఈ మూక ఎవరైతే ఉన్నారో ఒక రౌడీ మూకల్లాగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వైపుల నుంచి ఇలా పనిచేస్తుంటే రాష్ట్రం ఎక్కడ ముందుకెళ్తుంది? వీళ్ళు ఎంత పాలన చేద్దామన్నా వాళ్ళ కాళ్ళు పట్టుకుని లాగుతున్నట్టే. అందుకే అంత బలంగా అంత సీరియస్గా చెప్పాల్సి వచ్చింది. అందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలు ఏంటి అంటే భావ స్వేచ్ఛ అని చెప్పి, మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అని చెప్పి, మీకు ఆ రైట్స్ ఉన్నాయి అని చెప్పి పిచ్చి బూతులు పచ్చి మాటలు మాట్లాడితే గనక ఇక నుంచి ఊరుకోము అని చెప్పారు. అలాగే ఆయన ఒక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాము, డిప్యూటీ సీఎం ఆఫీసులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా దానికి ఈక్వల్గా ఒక టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది అని చెప్పారు. ఒక డిప్యూటీ సీఎంగా ఇదే నేను కోరుకున్నది. అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత త్వరితగతిన గనక జరిగి ఉండుంటే ఈ 2 ఏళ్లలో ఇలాంటి బూతులు అనేక బూతులకి చెక్ పెట్టగలిగే వాళ్ళు. ఎందుకంటే ఇదే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భావ స్వేచ్ఛ అని చెప్పి, హేతువాదులు అని చెప్పి, వామపక్ష భావజాలం అని చెప్పి, మేము ఏ దేవుణ్ణి నమ్మము అని చెప్పి, కానీ వీళ్ళంతా మాట్లాడేదేంటి? ఇదే క్రిస్టియన్ మతానికి ఏదైనా విఘాతం కలిగింది అంటే గనక విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే చూస్తున్నాం, ఈ రావణ్ అన్నవాడు అసలు నేను ఏ మతం కాదు అని చెబుతాడు. అతడి పేరేమో జోసెఫ్ అని ఉంటుంది. అతడు ఎవరిని తిడతాడు? రాధా మనోహర్ దాస్ని తిడతాడు. రాధా మనోహర్ దాస్ గారి మీద ఎందుకు వీళ్ళ కోపం అంటే, రాధా మనోహర్ దాస్ గారు వాళ్ళ మతాల్లో ఉన్న అనేక లూప్ హోల్స్ని మాట్లాడుతున్నారు. అనేక లూప్ హోల్స్ గురించి మాట్లాడుతూ గొర్రెలు అంటున్నారు. ఒక్క రాధా మనోహర్ దాస్ మాత్రమే మాట్లాడితే వాళ్ళ మతానికి సంబంధించి వీళ్ళు అల్లాడిపోతున్నారే. మరి ఎంతమంది మన దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నారు, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. భరతమాత గురించి అసభ్యంగా మాట్లాడతారు, సీతమ్మ గురించి మాట్లాడతారు, ద్రౌపది గురించి మాట్లాడతారు అసభ్యంగా. ఇన్నాళ్ల పాటు ఓపెన్ వేదికల మీద మేధావుల ముసుగుల్లో మాట్లాడుతున్నా ఏం చేయగలిగాం? రీసెంట్గానే ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం చెబుతుంది? భరతమాతలాగా గంగిరెద్దులాగా రెడీ అయి మేము తిరగాల మహిళలో అంటోంది. భరతమాతను పట్టుకొని గంగిరెద్దు అంటోంది. వీళ్ళు ఏమన్నా తిట్టుకొనివ్వండి, గంగిరెద్దు అననివ్వండి, ఏమన్నా అనుకోనివ్వండి. ఎందుకంటే సనాతనంలో ఆ సహనం ఉంది, ఆ ఓర్పు ఉంది. ప్రతి జీవికి కూడా ఒక ప్రాణంగా, ఒక దైవంగా కొలిచే ఒక వాదన ఉంది ఇందులో ఏం చెబుతారు? నిజంగానే ఈవిడ అన్నట్టు గంగిరెద్దు అంటే కనుక గంగిరెద్దు ఆరాధ్య దైవం హిందువులకి. అలాగే వీళ్ళు కుక్క అన్నారనుకోండి కాలభైరవుడు అనుకుంటాం. అలాగే పంది అన్నారనుకోండి వరాహమూర్తి అనుకున్నాం. చీమ అన్నారనుకోండి ఇంకా అంతకంటే చిన్న జీవి లేదు అని. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని శివుడికి చీమకి ఆ లింక్ ఉంది కాబట్టి ఆ చీమ కుట్టినా సరే అది శివుడు ఆజ్ఞలాగా స్వీకరించేలాంటి మతం సనాతనం. ఇలాంటి మతంలో ఈ సహనం ఈ సనాతనంలో ఉంది కాబట్టే ఇన్నాళ్ళు వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇదే వీళ్ళ మతంలోని మహమ్మద్ ప్రవక్త గురించో లేదంటే క్రిస్టియన్ మతంలో ఉన్న ఇంకేదైనా దీని గురించి మాట్లాడితే మాత్రం చంపేస్తాం, నరికేస్తాం, బట్టలు ఇప్పేస్తాం, తొక్కి నారతీస్తాం, ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోతున్నారు. అంటే వీళ్ళు హేతువాదులు ముసుగులో ఉంటారు. అంటే మాకే మతం లేదు అని చెబుతారు, కానీ ఒక మతం అండర్ కింద ఉండి ఈ హిందూ మతాన్ని తిడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఇంకొక మతం కింద ఉండి తిడుతున్నారు అంటే మధ్యలో ఉన్నవాళ్ళు నమ్మరు కాబట్టి వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము హేతువాదులం, మాకు ఏ మతం లేదు అని చెబుతారు. కనీసం వాళ్ళు ఆచరించే మతాన్ని చెప్పే ధైర్యం, దమ్ము లేని వెధవలు అనాలనిపిస్తుంది నాకు. అలాంటి వాళ్ళందరూ కలిసి ఇలా మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇనిషియేషన్ని మగధా న్యూస్ స్వాగతిస్తోంది, హర్షిస్తోంది. ఇదే జరగాలి, ఇదే రావాలి. ఎందుకంటే ఎంతమంది మహిళలని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇన్నాళ్ల పాటు బూతుకు బూతే సమాధానం అన్నట్టుగా ఇంకా 4 బూతులు తిట్టించే వాళ్ళకి ముందుకు తీసుకువెళ్ళాం. కానీ ఇలా తిట్టుకుంటూ ప్రతిరోజు హైలైట్ అవుతూ మాట్లాడుకుంటూ ఈ విధంగా వెళితే ఇంకా ఇప్పుడున్న జనరేషన్కి గత చరిత్ర ఎప్పుడు తెలిసేది? వాళ్ళ నిర్మాణం ఎలా సాగేది? అసలు రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఎలా నిలబడేది రాష్ట్రం? ఎన్ని అంశాలు ఉన్నాయి.
కాబట్టి దీనికి చెక్ పెట్టాలి. ఇది ప్రతిరోజు ఎపిసోడ్లుగా వీళ్ళు తిట్టిన బూతుల్ని, వాళ్ళు తిట్టిన బూతుల్ని ప్రజలు చెవిలోకి ఎక్కించుకొని ఈ విధంగా ఎపిసోడ్లుగా సీరియళ్లుగా ఈ బూతు సీరియళ్లు చూసేదానికంటే కూడా దీనికి చెక్ పెట్టి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన మార్గమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మార్గం అనిపిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం ఇనిషియేషన్ తీసుకొని అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేయాలి. ఈ గ్రీవెన్స్ సెల్స్ ఏదైతే ఉందో దీనిని పర్టికులర్గా సోషల్ మీడియాలో ఏ స్థాయిలో దాడులు చేస్తూ ఉంటారో తెలుసా? మగధా న్యూస్ ఫేస్బుక్లో చూడండి, ఒక గుంపు, నేను పదే అంటాను, ఒక తోడేళ్ల గుంపు కొంతమంది వస్తూ ఉంటారు. అందులో అసభ్యంగా, అశ్లీలంగా, అసలు ఒక మహిళని మనం ఇలా మాట్లాడవచ్చా? కనీసం వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారా? ఉండరా? పోనీ వీళ్ళంతా ఫేక్ అకౌంట్ గాళ్ళ, ఒక పార్టీ అండర్లో ఫేక్ అకౌంట్లు తయారు చేసి మాట్లాడుతున్నారా? అంటే డబ్బుల కోసం ఎదురుగా ఉన్న మహిళని పచ్చిబూతులు తిట్టరా అంటే కేవలం ఈ పైసల కోసమేనా ఈ పనికిమాలిన పనులు? అంటే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అంత దరిద్రమైన హీన స్థితిలో ఉన్నారా ఉద్యోగాలు లేక? ఇదా ఆంధ్రప్రదేశ్ని చూపిస్తున్న తీరు? ఒక్క మగధా న్యూస్ ఫేస్బుక్ మాత్రమే కాదు, ఎవరైతే హిందూవాదులుగా దేశవాదులుగా ఉన్నారో వాళ్ళని ఎంత దారుణంగా తిడుతున్నారు, ఎంత అసభ్యంగా అశ్లీలంగా తిడుతున్నారు. ఇదే అవతల ఉన్న మహిళలు కావచ్చు, లేదంటే పురుషులైనా కావచ్చు, ఈరోజు మగవాళ్లే చచ్చిపోయేలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి బూతులు తిడుతున్నారు ఈ సోషల్ మీడియాలో. అంటే విచ్చలవిడితనాన్ని తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారు ఇదే సోషల్ మీడియా. ఇదే మా భావ ప్రకటన స్వేచ్ఛ అని. భావ ప్రకటన స్వేచ్ఛకి హద్దులు ఉన్నాయి. మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది రాజ్యాంగంలో ఉంది అని చెప్తుంటారు. అసలు వీళ్ళు ఎవరైనా రాజ్యాంగం చదివిన మొక్కాలా? వీళ్ళు రాజ్యాంగం చదివిన మొఖాలు అయితే గనక, నిజంగా రాజ్యాంగం ఎవరైనా చదువుంటే గనక ఇలా మాట్లాడరు. ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరో కూడా నేను చెబుతున్నా, రాసి పెట్టుకోండి. దేశాన్ని తిడుతున్న ఏ ఒక్కడు కూడా, దేశాన్ని, ధర్మాన్ని, సనాతనాన్ని తిడుతున్న ఏ ఒక్కడికి కూడా సరైన పరిజ్ఞానం లేదు. వాళ్ళు మేధావుల్లాగా ముసుగులో ఉన్న ఒక ఎర్రి పప్పలు, వాళ్ళు ఒక ఎర్రి మనుషులు. నేను స్ట్రైట్గా చెబుతున్నా, వాళ్ళంతా ఒక ఎర్రిపప్పలు. వీళ్ళు మేధావుల్లాగా సనాతనాన్ని, దేశాన్ని, ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ దేవతల్ని తిట్టుకుంటూ కాలం వెళదీస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగం అని చెబుతారు. వీళ్ళెవ్వరూ ఆ రాజ్యాంగంలో కనీసం ఒక 4 పేజీలన్నా చదివి ఉండరు వీళ్ళు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, ఆర్టికల్ 19(2) ప్రకారం ఏం చెబుతోంది? భారతదేశ సార్వభౌమత్వాన్ని కానీ, ఇక్కడ ఉన్న నైతికతని కానీ, ఇక్కడ విలువలను కానీ, ఇక్కడ ఎవరైనా సరే కించపరిస్తే, మా దేవీ దేవతలను కానీ, ధర్మాన్ని కానీ కించపరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అని ఇదే రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం అంటే కేవలం అంబేద్కర్ మాత్రమే రాసిన రాజ్యాంగం కాదు ఇది. మీరు మాట్లాడితే అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైనా మనం తిట్టేలాగా ఉంది అని చెప్పి దళితులని, క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారు. అంబేద్కర్ మాత్రమే కాదు రాసింది రాజ్యాంగం. ఎవరు ఏమనుకున్నా సరే నేను కఠినంగా చెబుతున్నాను. ఇది మళ్ళీ ఒక ఎపిసోడ్ తీసుకుంటాను. ఒక టీం వర్క్ కలిసి పనిచేశారు. ఆ రోజు లా మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అంబేద్కర్ గారికి ఆ క్రెడిట్ ఇచ్చారు. ఆ సీనియర్ నాయకుడిగా అందరూ ఒక టీం లీడర్గా ఆయన ఉన్నారు. అందులో అందరూ ఉన్నారు. పటేల్ దగ్గర నుంచి అనేక మంది పనిచేస్తేనే రాజ్యాంగం తయారైంది తప్ప ఏ ఒక్క మనిషి కూర్చొని ఏ కొందరి కోసమే రాసిన రాజ్యాంగం కాదు. దేశంలోని ప్రతి జీవికి ఉపయోగపడేలాగా ఈ రాజ్యాంగాన్ని అందరూ కలిసి సమకూర్చి ఈరోజు రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఈ సెక్యులర్ కూడా అంబేద్కర్ అండ్ టీం రాసిన రాజ్యాంగంలో లేదు. ఆ తరువాత వీళ్ళు ఎమర్జెన్సీ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసింది. ఇదన్నీ ఎవరు చెబుతారు? ఈ చరిత్ర పాఠాలు ఎవరు చెప్పాలి? ఇన్నాళ్ల పాటు మేధావుల ముసుగుల్లో వీళ్ళంతా చెబుతున్నది విని ఈ విధంగా భ్రమల్లో బతుకుతున్నారు ప్రజలు. చివరిగా ఒకటి చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం నిజంగా హర్షణీయం. ఆయన చెప్పిన దాంట్లో ఎవరెవరు ట్రోల్స్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, దానికి సంబంధించిన డేటా, దానికి సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉన్నా, మెసేజ్లు ఏమైనా ఉన్నా, లింక్స్ ఏమైనా ఉన్నా అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ లింకు ఉంది. అలాగే డైరెక్ట్గా కూడా నేరుగా జనసేన కేంద్ర ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయానికి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి కూడా ఇవ్వచ్చు అని చెప్పారు. నిజంగా హర్షణీయం. దేశంలోని ఈ రాష్ట్రంలో ఉన్న ఇలాంటి దౌర్భాగ్య సోషల్ మీడియా బూతుల ప్రపంచానికి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారే ఇంకా రంగంలోకి దిగిన పరిస్థితిని చూస్తుంటే ఇంకా తప్పదిక. ఎందుకంటే అనేక రూపాల్లో ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నా చర్యలు మాత్రం శూన్యం. ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వాళ్ళ పట్ల చర్యలు శూన్యమే. ఎందుకంత శూన్యంగా జరుగుతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్ని కంప్లైంట్స్ వెళ్తాయి, అలాగే దీన్ని వెంటనే కూడా అటాచ్ చేసి ఆయా స్టేషన్లకు సీఎం
ఇదే డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఆ స్టేషన్లకు పంపించేలాగా ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా జరిగింది. కాబట్టి ఎన్ని అకౌంట్లు క్లోజ్ అవుతాయి, ఎంతమంది నోర్లు మూత పడతాయో చూద్దాం. ఎందుకు అంటే ఇక నుంచి ఎవరైతే ఏ దేవీ దేవతని ఎవడైనా తిడుతున్నట్టు కానీ, ముఖ్యంగా ఎందుకంటే మనల్ని తిట్టడం, ఇలాంటి సనాతనం గురించి మాట్లాడిన, దేశం గురించి మాట్లాడిన, ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళని తిట్టి వాళ్ళ నోర్లు అలసిపోయినా సరే ఒక రకంగా రాటు తేలి వదిలేశాం, వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేశాం. కానీ నేను చెబుతున్నా, దేవీ దేవతలని, ఈ సంస్కృతిలో ఈ సాంప్రదాయంలో ఉన్న మన దేవీ దేవతలని, మన విశ్వాసాలని దెబ్బ కొట్టేలాగా ఎవరైనా ప్రవర్తిస్తే గనక ఎవరు ఉపేక్షించొద్దు. ఎవరైనా సరే డైరెక్ట్ కాంటాక్ట్ జనసేన ఆఫీస్, కాంటాక్ట్ అవ్వండి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ ఐడీలతో సహా పెట్టండి. అవి ఫేక్ ఐడీలు అయితే కనుక ఎలా రిమూవ్ చేయాలి, వాళ్ళ లింక్ ఎవరు ఉన్నారు, ఆ మూలాలు ఎక్కడున్నాయి, ఏ కేంద్రంగా పనిచేస్తున్నాయి, ఏ తీగని ఎలా లాగాలో ఇప్పుడు పనిచేయడం మొదలవుతుందేమో చూద్దాం. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దిగారు కాబట్టి ఇది ఏ స్థాయిలో ముందుకు వెళుతుందో చూద్దాం. కనీసం ఈ సోషల్ మీడియా బూతుల ప్రపంచాన్నైనా ఆంధ్రప్రదేశ్ నుంచి కట్టడి చేద్దాం. అలాగే తెలంగాణ విషయంలో కూడా అలాంటిదే జరగాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అలాంటి చర్యలే తీసుకోవాలి. ఇదే బూతులు, ఇదే సంస్కృతి, ఇదే తెలంగాణలో కూడా ఈ విధంగానే సాగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పైనున్న పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళు బూతులు తగ్గించుకోవాలి, నెక్స్ట్ కార్యకర్తలని తగ్గించాలి. ఈ సోషల్ మీడియా ద్వారా కేవలం పైసల కోసం వేరే ఆడవాళ్లనో వేరే మగవాళ్లనో బూతులు తిట్టడానికి మాత్రమే పనిచేస్తున్న వీళ్ళని ఏమంటారు, బూతుల లిటరేచర్లు ఏమైనా వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్లు ఇవ్వాలేమో తెలియదు. అందులో పీజీలు చేసిన, ఈ బూతుల్లో పీజీలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇదేమీ ఒక వ్యక్తులు గ్రెడ్జ్తో చేస్తున్నది కాదు. దీని వెనుక అతి పెద్ద కుట్రే నడుస్తుంది. ఆ కుట్రలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ బయటికి రావాలి అని మగధా న్యూస్ కోరుకుంటోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.